మనం ఒకసారి మనసులో అనుకున్నాం సింగపూర్ వెళ్ళాలి, యూరప్ చూడాలి అని. కానీ వెంటనే మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, మనీ. మన దగ్గర డబ్బు లేకపోయినా లోన్ అనే మాట వింటాం. అందరూ ట్రిప్స్ వెళ్తున్నారు, మనం ఒక్కరమే మిస్ అవుతున్నామా అని ఆలోచిస్తాం. కానీ నిజానికి లోన్ తీసుకొని ట్రావెల్ చేయాలా, లేక సేవ్డ్ మనీతోటి ట్రావెల్ చేయాలా అనేది ఈరోజు పూర్తిగా డిస్కస్ చేద్దాం. మీ జయ, జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. మనకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, న్యూ ప్లేసెస్, కొత్త కల్చర్, బ్రేక్ ఫ్రమ్ రొటీన్కి కొంచెం బ్రేక్ తీసుకుందాము ఇలా. సో ఇదంతా న్యాచురల్. కానీ ఈ కోరికను తీర్చుకోవటానికి మనం తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్ మన లైఫ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. ఓకే, లోన్ తీసే ముందు అట్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఈఎంఐ చిన్న చిన్న అమౌంట్సే కదా, మేనేజబుల్ అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ 6 months ఇంట్రెస్ట్ చాలా తక్కువ, లేదా అసలు ఇంట్రెస్టే లేదు అని ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి. ఇవి రెండు కాకుండా సోషల్ మీడియా ఫొటోస్, వాటికి వచ్చే లైక్స్, ఇవన్నీ కలిపి లోన్ తీసుకొని ట్రావెల్ చేసేటట్లు పుష్ చేస్తాయి అన్నమాట. సో చాలామంది వీటిని బేస్ చేసుకొని లోన్కి వెళ్ళి ట్రిప్ ఎంజాయ్ చేసేసి వచ్చేస్తారు. ట్రిప్ నుంచి రిటర్న్ అయిన తర్వాత ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. 10,000 per month, 30 months కట్టాలి. మనం ముందు సోషల్ మీడియాలో చూసిన ఫొటోస్ ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. షార్ట్ టర్మ్ ఆనందం, లాంగ్ టర్మ్ అప్పు, లాంగ్ టర్మ్ బర్డెన్. ఈలోపు ఇంట్లో ఏదో రిపేర్ వస్తుంది, ఏదో కొనాల్సి వస్తుంది, క్రెడిట్ కార్డు మీద కొనేసేస్తారు, మరో ఈఎంఐ. సో ఇవన్నీ చూసుకుంటే అన్ప్లాన్డ్ ట్రావెల్ విత్ లోన్ అవుట్కమ్ ఏంటంటే ఎమోషనల్ స్ట్రెస్. అలా కాకుండా అమౌంట్ సేవ్ చేసుకొని ట్రిప్ ప్లాన్ చేసుకొని, వీక్ డేసా వీకెండ్సా ప్లాన్ చేసుకొని, అలాగే సీజన్ చెక్ చేసుకొని, డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా మనకి, మేక్ మై ట్రిప్ లాంటివి, అలాంటి వాటిలో మొత్తం హోటల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒకసారి కంపేర్ చేసుకొని డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి చక్కగా ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చామనుకోండి. తర్వాత ట్రిప్ రిటర్న్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈఎంఐ కట్టాల్సిన పని లేదు, మనశ్శాంతి. మనం ఎంత ఖర్చు పెట్టాలనుకున్నామో అంత ఖర్చు పెట్టేసి వచ్చేసాము. ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఇవి కాకుండా అక్కడ స్పెండ్ చేసిన డేస్, అక్కడ షాపింగ్ చేసిన మెమరీస్, ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ అన్నమాట, రియల్ హ్యాపీనెస్ ఇస్తాయి అన్నమాట. సో ఫైనల్గా నా అడ్వైజ్ ఏంటంటే, అన్ప్లాన్డ్ టూర్స్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే అన్ప్లాన్డ్గా మనం టూర్కి వెళ్ళాలి అనుకున్నాము అంటే మన ముందు కనిపించే ఒకే ఒక ఆప్షన్ లోన్, అది ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. సో డోంట్ డూ దట్. 2 months తర్వాత ప్రమోషన్ వస్తుంది, ఒక 6 months తర్వాత శాలరీ హైక్ వస్తుందనో ఇప్పుడు లోన్ తీసుకొని ప్లాన్ చేసుకున్నారనుకోండి ట్రిప్, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. వీ కెనాట్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. ఓకే, సో ఎలా అంటే ఎమర్జెన్సీ ట్రిప్స్ ఏదైనా, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఫారిన్లో ఉన్నప్పుడు వెళ్ళాల్సి రావటం, లేదా కెరియర్కి రిలేటెడ్గా వర్క్షాప్స్కి అటెండ్ అవ్వటం కానీ, లేదా స్కాలర్షిప్ ట్రిప్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి లోన్ ప్రిఫర్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. బట్ అది కూడా లిమిట్స్లోనే ఉండాలన్నమాట. ఓకే, లోన్ అనేది లగ్జరీకి కాకుండా అవసరానికి మాత్రమే తీసుకోవటం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ట్రావెల్ నుంచి వచ్చిన తర్వాత ఆ ట్రావెల్ మనకి ఆనందాన్ని ఇవ్వాలి, కానీ అప్పు మిగల్చకూడదు అనమాట. ఓకే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన డెసిషన్ మనం తీసుకోలేము. మన చుట్టూ ఉన్న ప్రెషర్స్ వల్ల వాళ్ళు పోస్టులు పెట్టారనో, వీళ్ళు వెళ్ళొచ్చారనో మనం ఎందుకు వెళ్ళకూడదు అలా అనుకుంటూ ఉంటారనమాట. సో అలా కాకుండా ఆ టైంలోనే స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే ట్రావెల్ చేయాలి, అవసరం ఉన్నప్పుడే ఖర్చు పెట్టాలి అని. స్టేబుల్ ఇన్కమ్ ఉండి బోనస్గా హైక్ ఇన్కమ్ కానీ, శాలరీ కానీ ఏదైనా వచ్చినప్పుడు, ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినప్పుడు, షార్ట్ టర్మ్లో పే చేసే ఛాన్సెస్ ఉన్నప్పుడు, షార్ట్ టర్మ్లో ఈఎంఐస్ క్లియర్ చేసుకోగలిగినప్పుడు లోన్కి వెళ్ళి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ అది బర్డనే అవుతుందని నా ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి చాలా ఏజెన్సీస్ వచ్చేసి ట్రావెల్ నౌ పే లేటర్ అనే కాన్సెప్ట్తో వస్తున్నారు. కానీ అది మనకి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అది మనకి బర్డన్ అవుతుంది. అందుకని నా అడ్వైజ్ ఏంటంటే, సేవ్ నౌ ట్రావెల్ లేటర్ అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా లోన్తో ట్రావెల్ చేశారా, లేక సేఫ్ ప్లానింగ్తో ట్రావెల్ చేశారా? మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే అది వేరే వాళ్ళకి ఇన్స్పిరేషనల్ అవ్వచ్చు. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సేవ్ చేయండి, ప్లాన్ చేయండి, ప్రయాణించండి.
థ్యాంక్ యూ. ఈ ఛానల్లో దొరికే ప్రతి వీడియో మీకు లైఫ్ జర్నీలో ఒక కొత్త దారిని చూపిస్తుంది.